share and subscribe to Vishwasam.in. కొందరు కొడితే సొంత జట్టు అవకాశాలే దెబ్బతినిపోతాయి. ఐపీఎల్ చరిత్రలోనే స్లోయెస్ట్ సెంచరీ చేసిన కోహ్లీని చూసిన తర్వాత సొంత అభిమానులు కూడా ఇదే అనుకునే పరిస్థితి వచ్చేసింది. రాజస్థాన్ మీద, అది కూడా జైపూర్లో బెంగళూరు గట్టిగా 200 టార్గెట్ కూడా ఇవ్వలేకపోయింది. ఏకంగా 72 బంతులు ఆడేసిన కోహ్లీ కేవలం 113 పరుగులు మాత్రమే చేశాడు. ఇలా ఆడటం నిజంగా దారుణమనే చెప్పాలి. ఎందుకంటే 20 బంతులు మించి ఆడిన వాళ్ళు ఎవరైనా కనీసము 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం T20 ట్రెండ్ అయిపోయింది. ఇలాంటి సమయంలో కోహ్లీ కేవలం 156 స్ట్రైక్ రేట్తో ఆడడం వల్లే బెంగళూరు బెటర్ స్కోర్ చేయలేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్లో మ్యాక్సీ ఫామ్లో లేకపోయినా గ్రీన్, పటిదార్, దినేష్ కార్తిక్, టోప్లీ లాంటి వాళ్ళు భారీ షాట్లు ఆడగలిగిన వాళ్ళు ఉన్నా కోహ్లీ మాత్రం చివరి వరకు క్రీజులో ఉండడం బెంగళూరు లో స్కోర్కి కారణమైంది. ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి ఇంత చర్చ. పైగా 67 బంతుల్లో సెంచరీ అనేది ఐపీఎల్లో మోస్ట్ స్లోయెస్ట్ అయ్యేసరికి కోహ్లీ మీద విమర్శలు వస్తున్నాయి. అదే స్ట్రైక్ రేట్తో సెకండ్ ఇన్నింగ్స్ ఆడి గెలిపించి ఉంటే అది వేరే సంగతి. మీరేమంటారు? కోహ్లీ స్లోయెస్ట్ సెంచరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.